హాయ్ అండి. మేము విజయవాడ అమ్మవారి దర్శనానికి వెళ్తున్నామండి. స్టేషన్లోని విజయవాడలో దిగామండి. మాకు ఒక్కొక్క బ్యాగ్కి లాకర్లో పెట్టడానికి 30 రూపాయలు తీసుకున్నారండి. స్టేషన్లోనే ఫ్రెష్ అయ్యి అమ్మవారిని దర్శనానికి వెళ్ళామండి. స్టేషన్ బయట దేవస్థానం వారు ఫ్రీ బస్సు ఉందండి. ఆ బస్సు ఎక్కి అమ్మవారి దర్శనానికి వెళ్ళామండి. ఇది ఎక్సలేటర్ అండి. ఇది ఎక్కడ నాకు కొత్త, నేను ఎక్కనని అంటున్నానండి. నాకు భయం కూడా ఇది ఎక్కడం. ఇది ఎక్కితే ఎక్కడ పడిపోతానో అన్న భయం అండి. ఎలాగైతేనో బలవంతాన్ని ఎక్కించారండి దీని మీదకే. అంతే దగ్గర అమ్మవారి గుడి దగ్గరికి వచ్చామండి. ట్రాఫిక్ అయితే ఎక్కువగా ఉందండి. దర్శనానికి మళ్ళీ భక్తులను ఆప్ చేస్తారమ్మా, గమ్మున వెళ్ళండి అని మైక్లో చెప్తున్నారు మాకు. అందుకే గబగబా నడుస్తున్నామండి. తర్వాత భోజనం కింద అంతస్తులో పెడుతున్నారని అమ్మవారి దర్శనం అయ్యాక మేము కిందకు వచ్చేస్తున్నామండి. ఇది వేద పాఠశాల అండి. నిన్న అమ్మవారికి అన్నపూర్ణాదేవి అలంకరణ అండి. ఈ రాశులకి సంబంధించిన చెట్లు వేసారండి ఇక్కడ. ప్రతిదీ కూడా అమ్మవారు దయ వల్ల భక్తులకి భోజనం సదుపాయం చాలా బాగుందండి. అమ్మవారి ప్రసాదం అండి ఇది. ఈసారి బాక్సుల్లో పెట్టించారండి. ఇది కొండ కిందండి. భక్తులందరికీ ఇబ్బందులు లేకుండా సౌకర్యం చాలా బాగా చేశారండి. ముఖ్యంగా పోలీసు వాళ్ళండి ప్రతి బ్యాగ్ చెక్ చేసి లోనకు పంపుతున్నారండి. ఇది అమ్మవారి గుడి బయట అండి. ఇదేమో అన్నపూర్ణాదేవి అలంకరణ రోజు బయట అండి ఇదంతానే. ఈ భవానీలు స్నానాలు చేయడానికి అది కృష్ణానదిలోకి వెళ్తున్నారండి. జై భవానీ జై భవానీ అంటూ స్నానాలు చేద్దాం మొదలెట్టారండి భవానీలు అందరూనే. కానీ కృష్ణానదిలోని వర్షాలకి చాలా నీరు ఎక్కువగా ఉందండి.